నిజంగా ఒక వేశ్య పత్తిత్తి కబుర్లు చెప్తే ఎలా ఉంటదో, ఈ 'రావణ్ ఫర్ యూ' మాట్లాడే మాటలు కూడా నాకైతే అలాగే ఉంటాయి. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, 'పెద్ది' సినిమా ప్రీమియర్స్ అవ్వగానే నెగెటివ్ రివ్యూ పెట్టాడు. దాని తర్వాత స్టోరీ గురించి డిస్కస్ చేస్తూ అదొక నెగెటివ్ రివ్యూ పెట్టాడు. దాని తర్వాత కేసులేస్తున్నారు, ఓరి నాయనో, ఓరి బాబో, నాయనో మమ్మల్ని కాపాడండి అన్నట్లుగా నెగెటివ్ చేస్తానే ఉన్నాడు. సినిమా రిలీజ్ అయిన 2, 3 రోజులు కూడా 'పెద్ది' సినిమా పైన, ఆ సినిమా టీం పైన నెగెటివ్ చేస్తానే ఉన్నాడు. ఇంకా అక్కడి నుంచి ట్రెండ్ మార్చాడనమాట. పాజిటివ్‌గా మాట్లాడటం అయితే మొదలుపెట్టాడు. కలెక్షన్స్ వచ్చేసరికి సినిమాకి కొద్దిగా జనాల ఆదరణ పెరిగే కొద్దీ పాజిటివ్‌గా మాట్లాడటం అయితే మొదలుపెట్టాడు. ఇందాక ఒక షార్ట్ వీడియో అయితే చూశాను. నిన్న పెట్టినట్టున్నాడు అది. అదేంటంటే మన టాలీవుడ్ హీరోలు ఎవ్వరూ కూడా 'పెద్ది' సినిమాకి ఎందుకు ట్వీట్ ఎయలేదు, సపోర్ట్ చేస్తూ ఎందుకు ట్వీట్ ఎయలేదు అన్నట్లుగా ఇంకేమని మాట్లాడాడంటే, 'రామ్ చరణ్ గారికి ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ రావాల్సిందే. ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అది ఇది. నేను ఎక్కడి వరకైనా పోరాడతాను. రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డ్ రావాల్సిందే.' ఈ రకంగా ప్లేట్ అయితే తిప్పేశాడు. ఇదే 'రావణ్ ఫర్ యూ' సినిమా రిలీజ్ అయిన రోజున రామ్ చరణ్ గారి యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడాడు, ఎంత పొగిడాడు? అసలు ఆ రివ్యూలో పాజిటివ్‌గా ఏమని చెప్పాడు ఆ సినిమా గురించి? ఏమీ లేదు. ఈ రోజున ట్రెండ్ మారింది. మనోడు కూడా ట్రెండ్ అయితే మార్చేశాడు. ఇంక ఇది పక్కన పెడితే, నిన్నేమో ఏ హీరో కూడా టాలీవుడ్ నుంచి 'పెద్ది' సినిమా గురించి ట్వీట్ అయితే వేయలేదని అదొక రకమైన కంటెంట్ అయితే చేసుకున్నాడు. అయితే ఈరోజు మార్నింగ్ అల్లు అర్జున్ గారు అయితే ట్వీట్ అయితే వేశారు. దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. ఇంకా ట్వీట్ వేసిన దాన్ని కూడా అంటే ఈ మెగా ఫ్యామిలీకి ఆపోజిట్‌గా 'రామ్ చరణ్' గారికి, 'పవన్ కళ్యాణ్' గారికి, 'చిరంజీవి' గారికి ఆపోజిట్‌గా అయితే మాట్లాడుతున్నాడు. నిజంగా బుద్ధుండాలనమాట. నాకేం గుర్తొస్తా ఉంటదంటే, శవాల పైన పేలాలు ఏరుకునే వాళ్ళు అంటారు కదా! అలాంటి మాటలన్నీ నాకు వస్తా ఉంటాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు. బానే ఉంది. ట్వీట్ ఏశారు. 'పెద్ది' సినిమాకి ట్వీట్ ఏశారు. అదంతా బానే ఉంది. కానీ మెగా ఫ్యామిలీ అందులోను చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అసలు అల్లు అర్జున్ గారికి సపోర్టే చేయట్లేదు. ఇంకా అదంతా కాకుండా నెగెటివ్ ప్రచారం చేస్తారు వాళ్ళు పనిగట్టుకుని. పీఆర్ టీమ్‌ని కూడా నడుపుతున్నారు. ఈ రకంగా అయితే నెగెటివ్‌గా అయితే పోర్ట్రే అయితే చేస్తాడనమాట. ఇక్కడ క్లియర్ కట్‌గా మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ రామ్ చరణ్ గారు నిజంగానే 'పుష్ప 2' సినిమాకి ట్వీట్ అయితే వేయలేదు. కానీ 'పుష్ప 1'కి ఏశారు. 'పుష్ప 2' యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమా. అది పక్కన పెడితే 'పుష్ప 1'కి నెగెటివ్ రివ్యూస్ వచ్చినాయి. మిక్స్డ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. అలాంటి టైంలో రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారికి అండగా నిలబడి ట్వీట్ అయితే వేశారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, 'చెప్పను బ్రదర్' ఇష్యూ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ గారి సినిమాలు ఫ్లాప్ చేసేసారు. ఈ రకంగా అయితే మాట్లాడుతున్నాం. ఓకే. అది ఫైన్. ఫ్యాన్స్ నిజంగానే నెగెటివ్ చేశారు. ఇటువైపు నుంచి ఎంత ఉందో నెగటివిటీ, అటువైపు నుంచి కూడా అంతే ఉంది. 'గేమ్ చేంజర్' సినిమాకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నెగెటివ్ స్ప్రెడ్ చేయలేదా? 'హరిహర వీరమల్లు' సినిమాకి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నెగెటివ్ స్ప్రెడ్ చేయలేదా? మధ్యలో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ నెగెటివ్‌గా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇవన్నీ ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఎప్పుడూ ఒకటే. వాళ్ళు అల్లు అర్జున్‌ని ఎప్పుడూ వదలలేదు. నేను ప్రూఫ్‌తో సహా చెప్తా. అదేంటంటే 'చెప్పను బ్రదర్' ఇష్యూ ఎప్పుడు జరిగింది? 'సరైనోడు' సినిమా సక్సెస్ మీట్‌లో వైజాగ్‌లో జరిగింది. ఆ 'సరైనోడు' అయిన తర్వాత 'డీజే' సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అంత ఇదిగా అయితే ఆడలేదు. 'డీజే' సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా ఏంటి? 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.' నిజంగా అల్లు అర్జున్ గారు 'చెప్పను బ్రదర్' అన్న మాటకి పవన్ కళ్యాణ్ గారు, ఈ మెగా ఫ్యామిలీ, ఈ చిరంజీవి గారు వీళ్ళందరూ హర్ట్ అయితే ఈ విధంగా జరిగిద్దా? అది ఏ విధంగా అంటే, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ గారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకి సక్సెస్ మీట్ కూడా పెట్టారు. నీకు తెలుసో తెలీదో. దానికి చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. అది సపోర్ట్ కాదా? డైరెక్ట్ స్టేజ్ మీదకొచ్చి మాట్లాడారు. రామ్ చరణ్ గారు అయితే చిన్నప్పుడు చిరంజీవి గారు అల్లు అర్జున్ గారిని చూసి డ్యాన్స్ నేర్చుకోమని చెప్పేవాళ్ళంట. అది కూడా ఓపెన్‌గా స్టేజ్ ఎక్కి రామ్ చరణ్ గారు చెప్పారు. అల్లు అర్జున్ గారి గురించి. నిజంగా వాళ్ళ మధ్య అంత గొడవలు వచ్చేస్తే ఆళ్ళు అలా చెప్పేవాళ్ళ స్టేజ్ ఎక్కి రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇక అది కట్ చేస్తే 'పుష్ప 2' స్టాంపేడ్ ఇష్యూ గురించి కూడా నేనైతే మాట్లాడాలి. 'పుష్ప 2' స్టాంపేడ్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రోజున 'మనశంకర్ వరప్రసాద్' షూటింగ్‌లో చిరంజీవి గారు అయితే ఉన్నారు. ఆ షూటింగ్ ఆపుకుని ఆయన పరుగున అల్లు అర్జున్ గారి ఇంటికైతే వెళ్ళారు. నాగబాబు గారు కూడా ఆ రోజున అల్లు అరవింద్ గారితోనే ఉన్నారు. దానికి సాక్ష్యం అదేంటంటే, అల్లు అర్జున్ గారు బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారిని వెళ్ళి పర్సనల్‌గా కలిశారు. నెక్స్ట్ నాగబాబు గారి ఇంటికి వెళ్ళి కూడా పర్సనల్‌గా కలిశారు. ఎందుకు కలిశారు? పని లేక కలిశారా ఏంటి? భోజనాలు తింటాక కలిశారా ఏంటి?
ఆ స్టాంపేడ్ ఇష్యూలో చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఎంత నిలబడ్డారు, వాళ్ళు ఎంత కలిసి ఉన్నారు అనేది వాళ్ళకి తెలుసు, అల్లు అర్జున్ గారికి తెలుసు. దానికి నిదర్శనమే ఆయన ఆ ఇష్యూ అవగానే బయటికి రాగానే చిరంజీవి గారిని కలవడానికి ఇంటికి వెళ్ళారు. దాన్ని కూడా నెగిటివ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తే ఎలా? ఇంకా అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత చిరంజీవి గారు పని కట్టుకుని అల్లు అర్జున్ గారు ఇటు రావటం కాదు, చిరంజీవి గారే అటు వెళ్ళి అల్లు అర్జున్ గారికి శాలువా కప్పి బొకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పాడు ఆయన. ఇంకెంతకంటే నిదర్శనం ఏం కావాలి? అంటే ప్రతి ఫంక్షన్కే వాళ్ళు అంటే మా మధ్య గొడవలు లేవు, మా మధ్య గొడవలు లేవు, మా మధ్య గొడవలు లేవు అని ప్రూవ్ చేసుకుంటా ఉండాలా ఏంటి? వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. ఫ్యాన్స్ అంటారా, వాళ్ళ మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజున అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు, దాని మీద కూడా ఈరోజు డిస్కషన్ జరిగింది, ట్విట్టర్లో జరిగింది. ఫ్యాన్స్ ఆ మైండ్ సెట్లో ఉంటారు, పిల్ల నెబ్బా మైండ్ సెట్లో ఉంటారు. దాన్నే డైరెక్ట్ తెచ్చేసి అంటే నెగిటివ్గా ఉన్న ఫ్యాన్స్ నెగిటివ్ చేసిన ఆ పాయింట్స్ అన్ని తీసుకొచ్చేసి ఇక్కడ రుద్దేద్దాం అంటే కుదరదు. ఇవన్నీ చేసిన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా ఏంటి? అల్లు అర్జున్ గారు 2019 ఎప్పుడు నువ్వు అన్న చెప్పను బ్రదర్, ఇంకా దువ్వాడ జగన్నాథం, ఈ నెగిటివ్ క్యాంపెయిన్లు అన్నీ చేసేసారన్నావు కదా, అదంతా అయిన తర్వాత కూడా పాలకొల్లో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అక్కడ ఒక వాటర్ ప్లాంట్కి ఆయన మనీ కూడా డొనేట్ చేశాడు. ఇప్పటికే ఆయన పేరు ఉంటుంది, జనసేన సింబల్ వేసి అల్లు అర్జున్ గారి పేరు ఉంటుంది అక్కడ డొనేట్ చేసినట్టు. వాళ్ళ మధ్య గొడవ ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళ మధ్య గ్యాప్ వస్తే అవన్నీ ఎందుకు చేస్తారు? చేయరు. ఇంకా లేటెస్ట్గా అల్లు అర్జున్ గారి నానమ్మ గారు అలాగే రామ్ చరణ్ గారు అమ్మమ్మ గారు స్వర్గస్థులు అయ్యారు. అప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకటిగా ఉండలేదా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండలేదా? దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు అర్ధరాత్రి వెళ్ళి అల్లు అరవింద్ గారిని, అల్లు అర్జున్ గారిని వెళ్ళి పరామర్శించలేదా? ఇక్కడ గ్యాప్ ఫ్యాన్స్ మధ్యలో వచ్చింది, వాళ్ళ మధ్యలో గ్యాప్ ఎప్పుడు రాలా. ఫ్యాన్స్ మధ్యలో వచ్చింది, నిబ్బాగాళ్ళ మధ్యలో వచ్చింది, ఇలాంటి వీడియోలు చేసే వాళ్ళ వల్ల వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పొద్దున అల్లు అర్జున్ గారు ట్వీట్ వేసిన తర్వాత అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ని, మెగా ఫ్యాన్స్ని పక్కన పెట్టండి, మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేసిన వాళ్ళు బోలు మంది. వాళ్ళ పేర్లు నేను ఎత్తను, వాళ్ళు ఎవరి ఫ్యాన్సో నేను ఎత్తను. బోలు మంది రెచ్చగొట్టే ట్వీట్స్ చేసిన వాళ్ళు బోలు మంది. కానీ గతంలో జరిగింది మనం మర్చిపోకూడదు. అల్లు అర్జున్ గారిని ఎప్పుడు వీళ్ళు వదల్లా, వీళ్ళని ఎప్పుడు అల్లు అర్జున్ గారు వదల్లా. అది అక్షర సత్యం. అంతే తప్ప రామ్ చరణ్ గారు ట్వీట్ వేయలేదు, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు ట్వీట్ వేయలేదు అల్లు అర్జున్ గారి గురించి. ఇంకా నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి పెళ్లిలో వాళ్ళందరూ కలిసి ఫోటోలు దిగలేదా? నిహారిక కొనిదెలా పెళ్లి ఫోటోలు చూడలేదా? అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు జిగేలని బట్టలు వేసుకుని ఈ డ్యాన్స్ వేస్తూ ఆ వీడియో చూడలేదా? వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళ మధ్య గ్యాప్ ఇలాంటి లఫూట్ వీడియోల వల్ల వస్తాయి. ఫ్యాన్స్ ఆ భ్రమలో బతుకుతారని నేనైతే చెప్తున్నా. మీరు కొట్టుకున్నా ఏం చేసినా, మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారిని తిట్టినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారు తిట్టినా, అక్కడంతా అదొక మాయ. వాళ్ళు ఎప్పుడూ ఒకటే, మీకు అలా కనపడుతుంది అంతే. నీకు ఎంతకంటే నేను మాట్లాడకూడదు, అదంతా ఒక మాయ, వాళ్ళు ఎప్పుడూ ఒకటే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొట్టుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే కొట్టుకోవద్దు. ఎలాంటి మాటలు విని ఇప్పుడు ఈ రావణ్ ఫర్ ఏం చెప్పేశాడు, అల్లు అర్జున్ని మెగా ఫ్యామిలీ మొత్తం అలా కార్నర్ చేసేశారు. కానీ అల్లు అర్జున్ గారు రిటర్న్లో ప్రేమే చూపిస్తుంది. ఈ రకమైన పోర్ట్రేలు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. నీకు ఇటువైపు ఏం జరిగిందో అటువైపు ఏం జరిగిందో కూడా చెప్పాలి కదా. నిజంగా అల్లు అర్జున్ గారి మీద అంత గ్రడ్జ్ ఉంటే చిరంజీవి గారు ఎందుకు వెళ్తారు? అరెస్ట్ అయిన రోజున అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళరు కదా. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? హ్యాపీగా ఇంట్లో పడుకోవచ్చు కదా. మళ్ళీ రిటర్న్లో ఆ ఈవెంట్ అయిన తర్వాత అదంతా సద్దుమణిగిన తర్వాత అల్లు అర్జున్ గారు థ్యాంక్స్ చెప్పడానికి చిరంజీవి గారి ఇంటికి ఎందుకు వెళ్తారు? పోనీ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు, నాగబాబు గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళరు కదా నిజంగా అంత గ్యాప్ ఉంటే. కాబట్టి వాళ్ళందరూ ఎప్పటికైనా ఒకటే. గివ్ అండ్ టేక్ ఎప్పుడైనా తరతరాలుగా వస్తుంది. వాళ్ళందరూ ఎప్పటికీ ఒకటే. ఇంకా నంద్యాల ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్గా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళారు. కానీ అల్లు అరవింద్ గారు రామ్ చరణ్ గారితో పిఠాపురం వచ్చాడు. ఆ విషయం ఇప్పటివరకు హైలైట్ అవ్వలే ఎక్కడ. అల్లు అరవింద్ గారు రామ్ చరణ్తో పిఠాపురం వచ్చాడు, అల్లు అర్జున్ గారు అటు వెళ్ళారు సేమ్ డే. గ్యాప్ ఉంటే వెళ్తారా? ఆయన అటు గ్యాపులు లేవు. అవి క్రియేట్ చేసుకున్న గ్యాపులు. ఎవరో అది పిఆర్ టీం కావచ్చు, నీకు లాంటి వాళ్ళు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఊహాగానాలకి వెళ్ళిపోయి ఇగోలకి తీసుకుని
ఇక్కడ జరిగింది ఒకటైతే ఇలా ఇప్పుడు ఎలా అయితే నువ్వు రాంగ్గా మెగా ఫ్యామిలీని కార్నర్ చేసి ఎలా అయితే రాంగ్గా పోర్ట్రే చేసావో ఇలాంటి పోర్ట్రేయల్స్ వల్ల వచ్చిన గ్యాప్ అంతే. అది కూడా ఫ్యాన్స్ మధ్య వచ్చిన గ్యాప్. వాళ్ళకే గ్యాపే లేదు. నీకు ఒకసారి రికార్డులు కావాలన్నా ఏం కావాలన్నా చూసుకో. అల్లు అర్జున్ గారు ఆడియో ఫంక్షన్లకే చిరంజీవి గారు ఎన్నిసార్లు చీఫ్ గెస్ట్లుగా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చీఫ్ గెస్ట్లుగా వెళ్ళారు చూసుకో. రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద ఎన్నిసార్లు ఉన్నారో చూసుకో. ఇప్పుడంటే కుదరదు. ఇప్పుడు ఎవరి ఇమేజ్ వాళ్ళకి వచ్చేసింది. అది అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఎవరి ఇమేజ్ వాళ్ళు బిల్ చేసేసుకున్నారు పాన్ ఇండియా వైడ్గా కావచ్చు. ఇప్పుడు RRR సినిమాకి అల్లు అర్జున్ గారు ట్వీట్ వేశారు. నిజంగా వాళ్ళ మధ్య గ్యాప్ ఉంటే నేను ఎందుకు వేస్తారు? వాళ్ళ మధ్య గ్యాప్ లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి రాంగ్ పోర్ట్రేయల్స్ని నమ్మొద్దు. అసలు వాళ్ళ మధ్య గ్యాపే లేదు. అది మీరు క్రియేట్ చేసుకున్న బయో బబుల్. అది బద్దలైద్ది. ఆ రోజున మీరు బాధపడతారు. అయ్యో మా హీరో ఇలా ఉంటే మేము ఎలా అన్నామేంటని బాధపడతారు. అది అలా అలా కనపడిద్ది మీకు. అంటే వీళ్ళు విడిపోయారు, గ్యాప్ వచ్చినట్టు మీకు కనపడిద్ది అంతే. అంతే, జస్ట్ మీకు అలా అలా కనపడేలా చేస్తారు. అదొక సపరేట్, అదొక ఉంది దానికి. అలా చేస్తారు. కానీ వాళ్ళు ఇలాగే ఉంటారు ఎప్పుడైనా సరే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రాంగ్ పోర్ట్రేయల్స్, ఇలాంటి సొల్లు మాటలు నమ్మకండి. వాళ్ళందరూ ఎప్పుడూ ఒకటే. ఫ్యాన్సే విడిపోయి ఉన్నారు. ఈ రోజుకి కొట్టుకుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు కలిసి ఫోటో దిగినా దాని కింద కొట్టుకుంటారు. ఫ్యాన్సే కలవాలి, హీరోలు కాదు. వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. థ్యాంక్ యూ.